నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర రైతు మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవాన్ని రాష్ట్ర మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే రైతు మహోత్సవంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు. దేశంలో రైతులకు మద్దతు ధర బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా పెండింగ్ ఉంటే 2 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ మిత్రులారా, మరి మీ అందరితో నాకు ఒక 30 ఏళ్ల సంబంధం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా నేను నిజామాబాద్ వచ్చిన, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నిజామాబాద్ వచ్చిన, మరి పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మీ పక్షాన పార్లమెంట్లో మాట్లాడింది మీ ఉత్తమన్న. మరి ఇప్పటి వరకు ఆ పసుపు బోర్డు ప్రకటించింది కానీ పని మొదలుపెట్టేదని తెలుస్తుంది. మరి అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అందరూ పరిచయం ఉన్న వ్యక్తిని మరి ఈరోజు నిజామాబాద్ రావడం, ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమానికి రావడం నాకెంతో సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ముందుగా ఈరోజు మాట్లాడిన నాయకుల విషయాల మీద స్పందిస్తాను. నేను సభాముఖంగా ఒక ప్రకటన చేస్తున్నా. ఎంఎస్పీ విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి 2-3 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. నేను ఈరోజు వచ్చే సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఎస్పీ కానీ బోనస్ కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా అది క్లియర్ చేయిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గత ప్రభుత్వం ఆపేసిన విషయం కూడా మీకు మనవి చేస్తూ, గత ప్రభుత్వం ఏమన్నారు, నేను ఎక్కువ రాజకీయ విమర్శలు పోకున్నా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 1.81 lakh crores 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్ లో నామమాత్రం పనులు చేసిండ్రు. ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వాన్ని చెప్పక తప్పదని చెప్పి మనం చేస్తున్నా. వాళ్ళ ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ 100 మీటర్ల హైట్లో కడతామని